요거 딱 맞다. 안돼. కింద పోయి ఫ్రెండ్స్ మనమే ఇలా కుక్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటుంది. సో మనం Oh, she fell down. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. మార్నింగ్ లేవగానే ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్నాం రండి. ఏమేమి పెట్టారో చూద్దాం. ఎగ్ రోల్, నిన్న మేము చేసిన సైడ్ డిషెస్, టోఫు, కంజంజా అండ్ పోరేజ్, రైస్తో చేసిన పోరేజ్ ఇది. సో ఇది మా బ్రేక్ఫాస్ట్. హలో గైస్, ఇవాళ మనకు కొరియన్ హోమ్ టూర్ చూపిస్తాను. అంటే లైక్ కొరియాన్స్ ఎలా ఉంటారు, కంప్లీట్ ఇది రూరల్ ఏరియా, అంటే పల్లెటూరులో ఉన్నాం కదా. సో ఇక్కడ మాకు వచ్చిన గెస్ట్ హౌస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఈ గెస్ట్ హౌస్ అయితే కొండ పక్కనే ఉంది. చాలా ట్రెడిషనల్ రూమ్ ఇచ్చారు మాకు. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇది కూడా చూపిస్తాను రూమ్ ఎలా ఉందో. సో ఇది గార్లిక్ విలేజ్ లో ఉన్నాం కదా. సో మా రూమ్ పేరు కూడా ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పేరు అయితే ఉంది. సో మా దానికైతే గార్లిక్ అని పెట్టారు. మా రూమ్ చూపిస్తాను. అయితే ర్యాక్స్ ఇచ్చారు, ఒక ఫ్యాన్ ఉంది, టవల్స్, హెయిర్ డ్రైయర్ అన్ని ఉన్నాయి. అండ్ ఇట్స్ వాష్రూమ్. అండ్ వాష్రూమ్ లో కూడా మనకి షాంపూ, కండిషనర్ అవన్నీ ఇచ్చారు. హాట్ వాటర్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ కొరియన్స్ మనలాగానే చెప్పులు పైకి ఏం వేసుకెళ్ళారు ఇక్కడ వరకే. సో ఈ రూమ్ ఎంత బాగుంది కదా ఈ రూమ్. రెండు ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మ్యాట్రిసెస్, పిల్లోస్ అన్ని అయితే ఇచ్చారు మనకి. మోస్ట్లీ కొరియన్ ట్రెడిషనల్ హౌసెస్ లో బెడ్స్ అలాంటివి ఏమి ఉండేటివి కాదు ఆ టైంలో. సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ మనము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఇప్పుడు. కొరియన్ హ్యాండ్ హౌస్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మొత్తం చెక్క ఫ్రెండ్స్, చెక్క 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 ఇల్లు బాగుంది కదా నిజంగా. అండ్ ఇక్కడ కూడా భలే కట్టారు. అండ్ టీవీ, ఏసీ, హీటర్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎలా ఉంది రూమ్? నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ రూమ్ చెక్కతో, ఉడన్ చెక్క, మొత్తం చెక్క చెక్క బాగుంది. మా హోటల్ పక్కనే చూడండి కొండ ఉంది. చూడండి కొండ. గైస్ ఇప్పుడైతే ఇంక ఈ ప్లేస్ ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాము. కొంచెం బాగా ఉంది ఎందుకంటే కొరియన్ మామ్ చాలా బాగా మాట్లాడింది. సో మాకు ఫుడ్ కూడా పెట్టింది. సో ఇప్పుడైతే వదిలి వెళ్ళాలి ఈ ప్లేస్ మనము. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ కొరియన్ ఒక ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ విలేజ్ లో చూడండి ఇక్కడ ఇల్లులు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో నైట్ ఇక్కడే మేము క్యాంప్ ఫైర్ డాన్స్ చేసాము. ఆ డాన్స్ మీరు చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ చూడాల్సిందే. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కిట్టి ఇన్ కొరియా. అండ్ దీని చుట్టూ మొత్తం కొండలు, గార్లిక్ ఫామ్, మొత్తం పల్లెటూరు, కొరియన్ పల్లెటూరు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. డాన్స్ చేస్తుంది. హలో హజా హజా హజా. ఇవన్నీ మా రూమ్ పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ తోటలు. నిజంగా మార్నింగ్ లేచి ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా బట్ అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్. తిన్నాక టైం ఉంటుందిలే అప్పుడైనా తిరుగుదాం అనుకున్నా కానీ బట్ అప్పటికే సూర్యుడు వచ్చేసాడు. చాలా వేడిగా ఉంది బయట. ఇంకా మేము వేరే ప్లేస్ కూడా వెళ్ళాలి. మాకు ఎక్కువ టైం కూడా లేకుండే. సో ఇవన్నీ ఇక్కడ పర్సుమం చెట్లు, మన దగ్గర మ్యాంగో ట్రీస్, మామిడికాయ తోట ఎలా ఉంటుందో సో మీకు కొరియాలో కూడా అలాంటి తోటలు అయితే చాలా ఉంటాయి. సో ఇంతమంది మనం కలిసాం కదా అమ్మ, తను ఈ ఏరియాకి చీఫ్ మేనేజర్ అంట. సో తనే మమ్మల్ని అయితే చూసుకుంది నైట్ వన్ డే మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకో పల్లెటూరు దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు
ఫోటోగ్రాఫర్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఒక ఫోక్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కొరియన్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి ఉంటుంది. సో మనం కొరియన్ ట్రెడిషనల్ స్కాలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేద్దాము. పదండి. ఇక్కడ మనకి 2 డోర్లు ఉన్నాయి కదా. సో ఇది జోసన్ డైనస్టీ అంటే పాతకాలం వాళ్ళ విలేజ్ లో ఉన్న ఇల్లులు ఇవి. అరౌండ్ 17th century. సో ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి కదా. సో వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలి, వచ్చేటప్పుడు అలా రావాలి. ఇలా వెళ్ళకూడదంట వీళ్ళ ట్రెడిషన్. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ నుంచి, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రావాలి. సో మనం వెళ్దాం పదండి లోపలికి. మనం ఇలాంటి డ్రెస్ వేసుకుందాం. మనం కూడా తాతలు అయితే వేసుకున్నారు. యూసన్ స్కాలర్ డ్రెస్ వేసుకుందాం. సో మా ఆయనకి అయితే ఆ డ్రెస్ ఇచ్చారు. సో అది వేసుకుంటున్నారు. అండ్ మాకు ఇవి గర్ల్ డ్రెస్. 요거 식당 맞다. 이렇게. 이렇게. కిక్కి అన్నకు కూడా వేస్తున్నారు. ఇంటి ఫస్ట్ కాళ్ళకి కడుతున్నారు మా ఆయనకి. సో గర్ల్స్కే కదా, బాయ్స్కి కూడా ఉన్నాయి. వీళ్ళ కలర్ బాగుంది. మంచిగా రెడీ అవుతారు. ఇట్లా రెడీ చేస్తాం ఆయన. అండ్ ఇక్కడ అయితే మమ్మల్ని రెడీ చేస్తున్నారు కొరియన్ మామ్స్. క్యాప్ టోపీ కూడా పెట్టారు మా ఆయనకి. భలే ఉంది టోపీ. ఇప్పుడు మేమందరం అయితే బయటికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, వాల్ మీద కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని అయితే అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే ఉంది. ఇప్పుడు మనం ఇంకో హ్యానాక్ దగ్గరకు వెళ్ళి కొన్ని కొరియన్ రిచువల్స్ అయితే చేద్దాము. మనం ఇది ఇంకో ఏరియాకి అయితే వచ్చాము. అది వాటర్ అనుకుంటా, తీర్థం లెక్క ఇస్తున్నారు. The Song Dynasty, there is 4 scholars, and there is Joseon Dynasty, there is 18 scholars here. So, and with the teacher, their teachers, 공자.
ఆ కాలంలో బెస్ట్ స్టూడెంట్స్ అందరూ అయితే ఇక్కడ కూర్చునే వాళ్ళంట. సో ఇక్కడ వాళ్ళ జ్ఞాపకంగా అయితే ఇక్కడ చైర్లు అని వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ బయటికి వెళ్ళడానికి కూడా మనము లెఫ్ట్ లెగ్ పెట్టి వెళ్ళాలి, వచ్చేటప్పుడేమో రైట్ లెగ్ పెట్టి లోపలికైతే వెళ్ళాలి. రీసెంట్ గా నేను ఒక కొరియన్ డ్రామా చూశాను. అందులో ఒక చెఫ్ జోసెన్ డైనెస్టీ టైంకి అయితే వెళ్తుంది. సో ఆ టైంలో వాడే ఇలాంటి కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే మేము వేసుకున్నాము. మీరు గిన చూస్తుంటే నా యూనిఫామ్ మీరు గుర్తుపట్టే ఉంటారు. నేను మాత్రం ఈ డ్రెస్లో ఉన్నంతసేపు కే డ్రామాలో ఉన్నట్టే అనిపించింది. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఆ కాలంలో స్కూల్ అన్నమాట. సో కే స్కాలర్స్ అందరు ఇక్కడే కూర్చొని చదువుకునేవాళ్ళు. సో ఇవాళ మాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి ఇది వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మరి మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారు. అండ్ అక్కడ ఉన్నారు కదా రెడ్ కలర్లో, తను వచ్చేసి టీచర్. 매달 음력 1일과 15일에는 향을 피워 선상곱창도 우리 그때 선상곱창 17th 18th సెంచరీ అప్పుడు కొరియన్స్ వేసుకున్న బట్టలు ఇవి. ఇంకా ఈ సెంచరీస్ కాపాడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్కూల్కి వెళ్దాము. ఎలిమెంటరీ స్కూల్, కొరియన్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాలిగ్రఫీ నేర్చుకుందాము మన నేమ్తో. ఫుడ్ మీద మన నేమ్స్ రాయడం ఎలా రాస్తారో కూడా మనం తెలుసుకుందాము. మన పేరు రాసుకుందాం. ఇది ఎలిమెంటరీ స్కూల్ ఏరియాలో. Can you speak Korean? 예, 대표님 고맙습니다. 오늘 이게 우리 사람들입니다. 행사. India. ఈ ఏరియాకి ఎలిమెంటరీ స్కూల్ ఇది. Yes. స్కూల్ 초등학교. 네, 엘리멘터리 스쿨. Element. ఎలిమెంటరీ స్కూల్. In the past. In the past? Now there is no children. Now they have a combination stay like yesterday here and the experience. There is no more children in Europe. ఈ బ్రష్ యానిమల్ ఎథికల్ హెయిర్ ర్యాట్స్ ఎలకలతో వీళ్ళు ఎలక జుట్టుతో బ్రష్ తయారు చేసిన ఫ్రెండ్స్ ఇది. ఆ టైంలో పెన్సిల్స్ ఇలాంటివి ఏమీ అవైలబుల్ ఉండేటివి కాదు కదా. సో అప్పట్లో వీళ్ళు ఇలా బ్రష్తో పెన్ తయారు చేసి సో ఇలా రాసేవాళ్ళు. మీరు కింద కే డ్రామాలో చూసే ఉంటే ఇలా రాజులు కూర్చొని వాళ్ళు బుక్ మీద పెద్ద పెద్ద పాంప్లెట్స్ మీద ఇలా రాస్తారు. సో నేను ఆల్రెడీ చూశాను కొన్ని కే డ్రామాస్లో. మీరు కింద చూస్తే ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. సో మాకు కూడా కొన్ని టాస్క్ ఇచ్చారు. సో మా నేము అండ్ ఇక్కడ కొరియన్లో అయితే కొన్ని రాయమన్నారు. సో మేము కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. కొంచెం కష్టమే దీంతో రాయడము, బట్ బాగుంది. చిన్న ఉన్నప్పుడు పెయింటింగ్ వేసినట్టే ఉంది ఈ బ్రష్తో రాస్తూ ఉంటే. అండ్ అందరం కలిసి అయితే వాళ్ళ నేమ్స్తో అయితే అందరం కలిసి అయితే రాసాము. సో ఇక్కడ చూడండి మా ఆయన తెలుగులో కూడా రాస్తున్నారు. మా ఆయన తెలుగు రైటింగ్ చాలా బాగుంది కదా. 물을 많이 받아들여요. 가쪽이라고 합니다. 당나무로 만들거든요. 물에다가 Who did it? 차가 들어와. Wow. 이게 자기 나 빈투고. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ కొరియన్. సో ఫైనల్గా చేసేసాం ఇది. దీనిపైన ఏం రాసినా మీరు కిస్ చేయండి ఫ్రెండ్స్. Manager is waiting. మై మేనేజర్ ఈజ్ వెయిటింగ్. ఏం రాసా? ప్రొఫెసర్ Tunda surrender. తొండ సురేందర్. ఓకే ఓకే. ఇప్పుడు మనము కొరియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం లంచ్ చేయబోతున్నాము ఈ రెస్టారెంట్లో. ఎలా ఉంటుందో నాకు అసలు ఏమీ ఐడియా లేదు. ఫుడ్ పదండి. డక్కు పెడతారంట ఇది. డక్కు నీకు ఇష్టం ఉన్నావు కదా డక్స్? ఇక్కడ చూడండి అప్పట్లో ఉన్న యాంటిక్ పీస్, ఇవి ఫోన్స్ ఇప్పుడు యాంటిక్ పీస్గా పెట్టేశారు.
వచ్చేసాం. వావ్. ఇది కూడా మొత్తం చెక్కతో ఫుడ్. సో ఇప్పుడు ఈ ఫుడ్ మనం తినబోతున్నాం. ఇదేదో మీట్ ఉంది. సో లెట్స్ గో. డక్. కింద పోయి ఫ్రెండ్స్ మనమే ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటుంది. సో మనం కుక్ చేసుకోవాలి. క్యాబేజ్, ఆనియన్స్, ఆకులు, మీట్ అన్నీ వేసి ఇచ్చారు ఇక్కడ. సో మనమే ఉడుకుతుంది. కుతుకుతా ఉడుకుతుంది. సో మనం వెజ్. ఇది నా వెజ్ ఫుడ్. ఓకే. ఓకే. ఇది నా ఫుడ్. 감사합니다. ఇది కూడా కుతుకుతా ఉడుకుతూనే ఉంది. ఇది No meat. నో మీట్, ఓన్లీ వెజ్. ఇది ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనమే వంట చేసుకొని తినాలి ఫ్రెండ్స్ రెస్టారెంట్లో. ఉడుకుతుంది కింద పోయి. మా కిట్టం బయట వంట చేస్తాను. ఇలా పెట్టి మీట్ పెట్టి తర్వాత గార్లిక్ వేసి ఆనియన్ వేసుకో. ఆనియన్ మేబీ కొంచెం అది వేసుకో. చిల్లీ వేసుకుంటావా? అందులో కొంచెం అంచుకో. వచ్చేసి ఇంకేమైనా కావాలా? వంకాయ. ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు ఇలా వేసుకోండి. One go. 처음 들었어요. 외국 갈 때는 동그랗게. 여기 아가씨는 사고 잘 잡수네. ఏదైనా చెప్పండి, ఏదైనా మాట్లాడండి. 아마 오리지널이 라벤. 오케이. 아니 진짜 그건 아니요. కొంచెం Korean dessert. 데저트. డెజర్ట్ ఇస్ 디저트라고 하기에는 No, 좀 we eat it after the మీట్. meat. Dessert. Korean dessert. Fried rice. You eat the rice, you taste sweet, right? Dessert. 01년생. 네. సి ఏమో చూడు నాది. నేను ఒకే పీస్ ట్రై చేసిన ఫ్రెండ్స్ అంతే. ట్రై చేయలేదు. ఎలా ఉంది? రకరకాలుగా ఉన్నదా? ఫ్రైడ్ రైస్. ఇది ఓన్లీ వెజ్ ఫ్రై. టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేస్తాయి. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇట్ విల్ బి కుక్. కుక్ ఏం లేదు, తినడే. ఫ్రైడ్ రైస్. సో ఇక్కడ ప్లమ్ ఐస్, ప్లమ్ జ్యూస్, ప్లమ్ జ్యూస్. 야 우리도 뭐한 టీచర్. 감사합니다. సో ఇక్కడ మేము ఈ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తిన్నామని చెప్పి మాకు పీచ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. పీచ్ ఇప్పుడు మనము ఎక్కడున్నాము అంటే ఇక్కడ ఒక రివర్ ఉంది. ఈ రివర్లో వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయంట. సో కొరియాలో వాటర్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. 10,000 ప్రైజెస్ పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి.
సో సైక్లింగ్ కూడా ఉంది. సైకిల్ చేద్దాం ఇద్దరం. బోటింగ్, స్పీడ్ బోట్ కూడా ఉంది, బనానా రైడ్, స్పీడ్ బోట్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఏదైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలి అంటే కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి. సో మేము ఇంకా లైఫ్ జాకెట్ అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి, ఇంకా చేద్దాం పదండి. You gotta hold on tight. Like hold on tight. Of the Careful. guy. You gotta hold on to the guy. Oh, she fell down. నాకు ఈ స్పీడ్ బోట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మనని వాటర్లో పడేయడమే వీళ్ళ కాన్సెప్ట్. సో పడేసి వాళ్ళు నవ్వుతున్నారు. నేను ఫస్ట్ టైం పడ్డప్పుడు అయితే చాలా అంటే చాలా భయపడ్డాను. తర్వాత అది కూడా ఎంజాయ్ చేశాను. బాగుంది ఎక్స్పీరియన్స్. స్పీడ్లో పడ్డాక అయితే మస్తు భయం వేసింది. బాగుంది, అందరు నవ్వుతున్నారు ఇక్కడ అయితే నన్ను చూసి. ఏమై ఓ రిలాక్స్. ఎలా ఉంది? నేను పోను. ఓకే గాయస్, ఓకే To be safe. Yeah, be safe. ఈ రైడ్ అయితే లిటరలీ నాకైతే చుక్కలు అనిపించాయి. చాలా స్కేరీగా ఉంది, బట్ నేను బాగా ఎంజాయ్ చేశాను. How's that? ఎట్లుంది? చెప్పు. ఎప్పుడు చేయలేదు చెప్పడం, నేను మళ్ళీ చేస్తాను. 그대로 있어요. 그대로 있어요. 잡아. 나이스. నువ్వే You and I, we go together.
ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే అరౌండ్ 1 hour పడుతుంది మా ప్లేస్కి వెళ్ళడానికి. సో నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు నచ్చితే వెంటనే కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.